రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నం చెరువు విస్తీర్ణం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా కూల్చివేతలు, తవ్వకాలు ఎలా చేపడతారంటూ హైడ్రాపై మండిపడింది. హైకోర్టులో సున్నం చెరువు వివాదంపై విచారణ జరిగిన సమయంలో న్యాయమూర్తి అనిల్ కుమార్ హైడ్రా చర్యలను తప్పుపట్టారు. సున్నం చెరువు విషయంలో ఎఫ్టీఎల్ నిర్ధారణే జరగలేదని, అటువంటప్పుడు ఎలా హద్దులు నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నం చెరువు విస్తీర్ణం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవైపు రాజ్యాంగానికి సంబంధించి ఉత్సవాలు జరుగుతున్న టైంలో రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఒక ప్రభుత్వ సంస్థ హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మనం చూసుకుంటే కనుక హైడ్రా పైన హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే హైడ్రా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ కూడా మండిపాటు అయితే పడ్డట్టుగా తెలుస్తుంది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ అయితే పెన్షన్ ఎందుకు వేయించారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అంటూ కూడా అడగడం జరిగింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉందని నిర్ధారించక అయితే హద్దులు ఎలా నిర్ణయిస్తారు అంటూ, అయితే ఎప్పుడే కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారించిన తర్వాతనే హద్దులు నిర్వహించాలి. హద్దులు నిర్వహించకుండా ఈ విధంగా పూల్చివేతలు చేస్తున్న దానికి కారణాలు ఏవై ఉంటాయంటూ కూడా గట్టిగానే నిలదీసినట్టుగా తెలుస్తుంది. హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదంటూ కూడా కోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సున్నం చెరువు సిఎట్ కాలనీలో ఉన్నటువంటి వారిపైన హైదరాబాద్ చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం హక్కులను ఉల్లంఘింపులకు దారి తీస్తున్నాయంటూ కూడా చెప్పింది. సిఎట్ కాలనీ వాసులు స్థలంలో పెన్షన్ వేయకుండా పూడ్చివేయటం లాంటివి చేయవద్దని హైదరాబాద్ మరోసారి హెచ్చరికలు జారీ చేసినట్టుంది. ఈ విధంగా పదే పదే హైదరాబాద్ తీరు పైన కూడా హైకోర్టు ఇప్పటికే 2-3 సార్లు చివాట్లు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్ పైన వస్తున్నటువంటి వాటి విషయంలో కూడా ఇప్పటికే ఎన్నిసార్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోసారి హైదరాబాద్ పైన హైకోర్టు మరోసారి ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘించిందంటూ కూడా మండిపడ్డట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.